స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మళ్ళీ 94 నుంచి 2004 వరకు ఒక రాక్షస పాలన జరిగింది. టీడీపీ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి మళ్ళీ పాత రోజులను తలపించే విధంగా తన పాలన కొనసాగిస్తున్నాడు. ఆనాడు అక్రమ కేసులు, కక్ష సాధింపులు, అదేవిధంగా ఎన్కౌంటర్లు, వేధింపులు, వాటన్నిటికీ పరాకాష్ట 10 ఏళ్లలో ఏకైక మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గన్పూర్లో అనేక రకాల అప్రజాస్వామిక రాక్షస పాలన చేసిండు. మళ్ళీ ఇప్పుడు గత 6 నెలల్లో 6 మీద కేసు పెట్టిండు. దానికి పరాకాష్ట ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి వారిని నమ్మించి మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ లోకి పోవడమే కాకుండా అధినాయకులను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు వాళ్ళను విమర్శించడం, అదేవిధంగా తనను గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై, ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని హక్కులు ఉన్నాయి, అడగడానికి నిలదీయడానికి ఒక ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడానికి ప్రతిపక్షంగా రాజ్యాంగం కల్పించిన హక్కు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు గెలిపించిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పోవడంతో మరి ఎంతో కోపంతో రగిలిపోతా ఉన్నది గణపురం నియోజకవర్గం. కేసిరెడ్డి మనోజ్ రెడ్డి ఒక ఉద్యమ బిడ్డ, గణపురం నియోజక బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్. కడియం శ్రీహరి గెలవడానికి 6 నిమిషాలు కష్టపడి చిల్పూర్ మండలంలో మెజార్టీ రావడానికి, అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో పెద్ద నాయకులందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకు పోవడానికి తను యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక మందిని మోటివేట్ చేసి ఆయన కడియం శ్రీహరి గెలుపులో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి వాడు నమ్మించి ద్రోహం చేసింది కడియం శ్రీహరి అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా మనోజ్ రెడ్డి ప్రశ్నిస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుకో, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అప్పుడు మాట్లాడు అని చెప్పి మాట్లాడడం. ఆయన కడియం శ్రీహరి తన అనుచరులతో బెదిరించుడు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుడు, తన అనుచరుల చేత అక్రమ కేసులు పెట్టించి అనేక రకాలుగా మనోజ్ రెడ్డిని వేధించడం జరుగుతూ ఉంది. చివరికి మరి అక్రమ కేసులలో అరెస్ట్ చేసి ఈరోజు ఒక రాక్షసానందాన్ని పొందుతున్నాడు కడియం శ్రీహరి. ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి ఆయన భాష ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా, తొక్కుకుంటా పోతా, కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా, పాయింట్లో తొండలు జోరిస్తా, తీపు విమానం మూత మోగిస్తా అంటే ఇలాంటి భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే అక్కడ సుమోటో కేసు పెట్టాలి, లేకపోతే ఆయన మీద ముందు కేసు పెట్టాలి. ఈరోజు 420 రోజులైంది ఒక 420 ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోతే ఈరోజు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అని తిట్టలేదు. మనం ఇంతకుముందు తెలంగాణ యాసలో భాషలో ఇష్టం ఉన్నట్టు తిడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. అది వారికి, ఎందుకంటే అందరినీ నమ్మించి మోసం చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు తిడుతా ఉన్నారు. ఈరోజు వినూత్నంగా 420 రోజుల ప్రభుత్వాన్ని పాలించి ఇచ్చిన 400 హామీలను తుంగలో తొక్కినందుకు ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా అన్ని గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ అధినాయకులు ఇందిరాగాంధీ, స్వర్గీయ ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇప్పుడున్న సోనియా గాంధీ, అట్లాగే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో వరంగల్లో మాట్లాడిన మాటలేంటి? రేవంత్ మీ మాట నిలబెట్టడం లేదు. అందుకనే రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయండి, రాత్రి కళలు కనిపించాయన, సచ్చినోళ్ళు కళలు కనిపించండి, ఉన్నోళ్ళు అయితే అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి పార్టీ పరువు ప్రతిష్ట పోతుందని చెప్పేసి రేవంత్కు జ్ఞానోదయం జరగాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆనాడు కడియం శ్రీహరి టీడీపీలో 10 సంవత్సరాలు మరి ఒక దౌర్జన్యపూరితంగా అక్రమ కేసులు పెట్టి ఆయనకు పేరు కల్లాయక్ అనే పేరుంది కడియం శ్రీహరి గారు, ఆయనకు దళిత దొర అని పేరుంది. నువ్వు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలాన్ని సమకూర్చుకోక ఎవరైతే నీ మీద గట్టిగా మాట్లాడితే వారి మీద అక్రమంగా కేసులు పెట్టి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన అనుచరుల ద్వారా ఆ ఊరికి సంబంధించిన శ్రీపతిపల్లికి సంబంధించిన
గతంలో మనోజ్ రెడ్డి దగ్గర అనేక రకాలుగా లబ్ధి పొంది ఈరోజు ఆయన్ను టార్గెట్ చేసి ఆ ఊరోళ్ళనే మరి వాళ్ళతోటి కేసులు పెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఊకదంపుడు మాటలకో లేకపోతే బెదిరింపులకో భయపడేది లేని ప్రసక్తే లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకో, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ఈరోజు ఏదో కొండను తవ్వి ఎలకని పట్టినట్టు